హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ నేనైతే ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే చేశాను. చాలా టేస్టీగా ఎమ్మీగా చేశాను. చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే ఉసిరికాయలు వేసుకోవాలి. ఈ విధంగా వాటర్లో ఉసిరికాయలను వేసుకొని ఇప్పుడు మనము ఈ వాటర్లో కొద్దిగా లావు ఉప్పు వేసుకొని ఉసిరికాయలను అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత ఈ ఉసిరికాయలను అయితే ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న క్లాత్ ఏదన్నా తీసుకొని చక్కగా ఉసిరికాయలు అయితే నీట్గా వాటర్ లేకుండా అయితే మనము తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకొని ఒక్కొక్క ఉసిరికాయని ఒక గిన్నెలోకి అయితే చక్కగా పక్కన పెట్టుకోవాలి. వాటర్ తడి ఉండకూడదు. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాకు తీసుకొని నీట్గా ఉసిరికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్నగా తీసుకోండి. కొంచెం ఉసిరికాయలు గట్టిగా ఉంటాయి కదా, చేయి కట్ అవుతుంది. సో జాగ్రత్తగా నీట్గా ఆ విధంగా అయితే చక్కగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ అయితే అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయలు ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా మంచిది. ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కదా, హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం? ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టి అన్ని ఉసిరికాయలు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సీడ్స్ తీసి పక్కన పెట్టాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఈ ఉసిరికాయ ముక్కలు వేసేసి మనమైతే మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనకి ఉసిరికాయ అనేది ఇలా తురుములా ఉంటుంది కదా, సో దీన్నైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని విధంగా ప్లేట్లో ఈ ఉసిరి తురుమునైతే ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా ఇలా ఉంటే మనము ఉసిరికాయ పచ్చడి కలుపుకొని చక్కగా తినేయచ్చు. ఉసిరికాయ ముక్కలు తినని వాళ్ళు ఇలా తురుముగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి మెంతులు వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఈ విధంగా అవి బాగా రోస్ట్గా వేయించుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో వేసుకోవాలి. అదే పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక ప్లేట్లో పెట్టుకున్న ఉసిరి తురుము ఉంది కదా, సో అదైతే ఆయిల్లో అలా వేసుకొని కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలి. పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చక్కగా అది వేగే వరకు అంతే లో ఫ్లేమ్లో పెట్టి పొయ్యిని వేయించుకున్న తర్వాత తగ్గినంత పసుపు యాడ్ చేసేసి దాంట్లో మనమైతే దీంట్లోకి చిన్నులపాయలు ఒక 5-6 వేసుకోవాలి. ఆ చిన్నులపాయలు కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా నీట్గా కలుపుకొని మనమైతే బాగా దోరగా వేయించుకోవాలి. అది చక్కగా వాటర్ పోయే వరకు అలా వేయింపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో ఇక్కడ మెంతులు ఆవాలు వేసాం కదా, దాంట్లో 2 స్పూన్ల కల్లుప్పు 4 స్పూన్ల కారం అయితే వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా కారం మిక్సీ పట్టిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉసిరి తురుము ఉంది కదా, సో అదైతే ఈ మిక్సీలో వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఉసిరికాయ మనం మొత్తం చక్కగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఇది తాలింపుకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇక్కడ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా లో ఫ్లేమ్లో వేయించాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు కరివేపాకు చక్కగా తాలింపు అనేది మంచిగా అలానే వేయించుకొని తాలింపు అయితే మనము బాగా వేగిన తర్వాత పొయ్యి ఆపేసి కింద పెట్టేసి ఆయిల్ కొద్దిగా బాగా చల్లారిన తర్వాత మనమైతే దీనిలోకి అయితే ఉసిరికాయ పచ్చడిని అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తాలింపులో వేసుకోవాలి. చాలా హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి. ఈ విధంగా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. మీకు కావాలనిపిస్తే దాంట్లో లెమన్ కూడా వేసుకోవచ్చు. లెమన్ రసము ఒకటి లేదా 2 నిమ్మకాయ రసాలు పిండుకొని దాంట్లో వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి. ఈ విధంగా వేడి వేడి అన్నంలో మనం ఉసిరికాయ పచ్చడి ఇలా వేసుకొని ఆమ్లెట్ ఒకటి వేసుకొని ఇలా పిల్లలకు కూడా కలిపి పెడితే అందరు చాలా ఇష్టంగా తింటారు. ముక్కలు ఉండే ఉసిరికాయ పచ్చడి కన్నా ఇలా తురుముతో చేసుకునే ఉసిరికాయ పచ్చడి అయితే తినడానికి కొద్దిగా అందరు ఇష్టపడతారని నేను ఈ విధంగా అయితే చేశాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా ఎమ్మీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.